ఈరోజు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు మొదలైనవి. ఖాళీగా ఉన్నాయి భూములు అనేటువంటి పేరుతోటి రైతుల నుండి వేలాది ఎకరాలు, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో లీజు సంవత్సరానికి 30,000 పేరుతో లీజుకి ఇచ్చి అందులో తయారయ్యేటువంటి కరెంటుని వినియోగదారులు చౌకగా ఇస్తున్నాము. ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు 30,000 వస్తున్నాయి సంవత్సరానికి, లేకపోతే ఆ డబ్బులు కూడా రావు ఖాళీగా ఉన్నాయి కాబట్టి. వినియోగదారులకు కూడా తక్కువ రేటుకు మేము కరెంట్ ఇస్తాము చెప్పి ఓదర కొట్టేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం వివరాల్లో పోయి పరిశీలిస్తే ఇదంతా హంబక్కు, బోగస్ అనేది స్పష్టంగా తేలుతున్నది. కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది దేశవ్యాప్తంగా మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు విద్యుత్ రంగంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. ప్రభుత్వ ఆధిపత్యాన్ని తీసేసి ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి మొత్తం విద్యుత్ రంగాన్ని అప్పచెప్పడానికి విద్యుత్ సంస్థలను మొదలుపెట్టారు. గతంలో 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం 5 ఎకరాలు అవసరమయ్యేది ప్యానల్స్. 1 మెగావాట్ కరెంటుకి 5 ఎకరాలు అవసరం అవుతుంది. ఈరోజు ప్యానల్స్ యొక్క కెపాసిటీ పెరిగింది. ఎంతంటే రెట్టింపు. ఒక ప్యానల్, ఒక మన అద్దం మాదిరి ఉండేటువంటిది 300 కిలోవాట్ యూనిట్ వస్తే ఇప్పుడు 600 వస్తుంది అదే ప్యానల్కి. అంటే డబుల్ కెపాసిటీ, డబుల్ అయింది. అంటే ఇప్పుడు 1 మెగావాట్ కరెంటుకి 2.5 ఎకరాలు సరిపోద్ది. అంటే వాళ్ళ లాభాలు రెట్టింపోయినాయి. మరి లాభాలు రెట్టింపోయినప్పుడు రైతులకి లీజు కూడా ఇవ్వాలిగా. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకి ఒక్కొక్క ఎకరా మీద 4 నుంచి 5 లక్షల రూపాయలు మిగులుతుంది ఆదాయం. 4 నుంచి 5 లక్షల రూపాయలు. 300 రోజులు, రోజుకి 8 గంటల చొప్పున ఎండ వస్తుంది అని అనుకుంటే, మిగతా 65 రోజులు వర్షాలు వస్తాయి రావు అని అనుకుంటే, అందులో రాయలసీమ ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు ఈ జిల్లాల్లో వేడి శాతం ఎక్కువ, రేడియేషన్ ఎక్కువ. మామూలు ఇతర ప్రాంతాల నుండి వేడి కన్నా ఇక్కడ వేడి పర్సెంటేజ్ ఎక్కువ. మరి అటువంటప్పుడు 4-5 లక్షలు వస్తుంటే నీకు 30,000 రూపాయలు రైతులకి ఇవ్వటం ఏమిటి? నెలకి ఇవ్వచ్చు 30,000. నేను చెప్పిన 4-5 లక్షల లాభం వాళ్ళకి నెలకి, సంవత్సరానికి కాదు. మరి 30,000 నెలకి 30,000 ఇవ్వటం కాదు, రైతులకి లాభాల్లో వాటా కూడా ఇవ్వాలి. 1,750 కోట్లు లంచం ఇచ్చి ఆ ప్రభుత్వానికి ₹2.49 చొప్పున ఈ సోలార్ ఎనర్జీని 25 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నారు. ఇదే అదాని గుజరాత్లో ₹99 ఇచ్చాడు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానికి ఇవ్వటానికి ముందు టెండర్లు వేస్తే ₹99 ఇస్తారని అనేక కంపెనీలు ముందుకు వచ్చింది. వాళ్ళందరినీ కాదని ₹2.49 అంటే ₹1 పెంచి అదనంగా ఇచ్చారు. ఇప్పుడు అదనంగా ఇవ్వటం ₹1, 1,750 కోట్లు లంచం ఇవ్వటం, 25 సంవత్సరాల పాటు ఇదే రేటు ఉండటం. ఇది వినియోగదారుల మీద ఖచ్చితంగా భారం. 5-6 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది తిరిగి. 5-6 సంవత్సరాలు వచ్చేస్తుంది, కాదని చెప్పమనండి. అంటే 20 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే 5-6 ఏళ్ళు పోతే ఇంకొక 19-20 సంవత్సరాలు ఏ పెట్టుబడి లేకుండా కేవలం మెయింటెనెన్స్ తోటి ఒక 4 మనుషులు పెట్టుకుంటే మెయింటెనెన్స్ అవుతుంది. ఫ్రీగా అయిపోయినట్టే. మరి ఎందుకు 2.5 వసూలు చేయాలి? ₹99 ఎక్కువ, అసలు 2.5 ఏమిటని. నీకు 5-6 ఏళ్ళలో మొత్తం వచ్చేస్తుంది, పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేస్తుంది వడ్డీతో సహా. ఒకవేళ బ్యాంకు లోన్ తెచ్చినా 7-8 సంవత్సరాలు అయిపోద్ది. బ్యాంకు లోన్ తెచ్చినా సరే 7-8 సంవత్సరాలు మొత్తం బ్యాంకు వడ్డీతో సహా కట్టేయచ్చు, వీళ్ళ పైసా పెట్టుబడి లేకుండా. ప్రజల పెట్టుబడి బ్యాంకు పెట్టుబడి అంటే అబ్బ సొమ్ము కాదు, అదాని అబ్బ సొమ్ము కాదు, ఇంకోటి అబ్బ సొమ్ము కాదు, ప్రజల డబ్బు బ్యాంకుది. అక్కడ తెచ్చి 7-8 ఏళ్ళలో బ్యాంకు అప్పు తీర్చేసి మిగతా అన్ని ఏళ్ళు ఉచితంగా ఎడ చేస్తారు. అందులో వినియోగదారుల మీద ఈరోజు ₹2.49 గత ప్రభుత్వం అన్యాయంగా మోపింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా అయినే మీ ఆర్థిక మంత్రి పయ్యాల కేసు, ఇది అన్యాయము, ఈ ఒప్పందాన్ని బయట పెట్టండి, ఈ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోర్టులో కేసు వేసాడు. ఇప్పటికి నడుస్తుంది. పయ్యావుల కేశవ్ గారు ఈ కేసును ఉపసంహరించుకుంటున్నాడా నడుపుతున్నాడా చెప్పాలి. ఈ కేసును ఆయన నడుపుతున్నట్టయితే మొత్తం ఈ ఒప్పందాలన్నీ బయట పెట్టాలైనా రద్దు చేయాలి. ఒప్పందాన్ని సెకీతో జరిగిన ఒప్పందం, పేరు సెకీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అది. కానీ వాళ్ళు సెకీ వాళ్ళు అదాని దగ్గర కొని ఇలా సప్లై చేస్తారు. అదాని ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు? రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు. రాజస్థాన్లో ఉత్పత్తి చేసి 7,000 మెగావాట్లు మనకు సప్లై చేయాలి.
ఈ దయాల కేసు వేసినోడు నిజాయితీ నీతి ఉంటే ఆ కేసును కొనసాగించాలి, ఈ ఒప్పందాలు రద్దు లేదు నేను తప్పుడు కేసు వేసాను, అదాని ఏమైనా డబ్బులు ఇస్తాడేమని బెదిరియడానికి వేసాను, బ్లాక్మెయిల్ చేయడానికి వేసాను, దాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పమనండి. ఏదో ఒకటి చెప్పాలి ప్రజలకి. ఆయన ఆర్థిక మంత్రి స్థానంలో కూర్చొని ఎలా ప్రజలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు? ఇదే తెలుగుదేశం నాయకుడు చంద్రమోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు దండగా ఇటన్నిటిని ఎత్తేయాలి అని చెప్పి ఆయన ఒక కేసు వేశాడు, అది విద్యుత్ రంగానికి సంబంధించింది. ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఆ రోజు తప్పు అయింది, ఈరోజు ఒప్పు ఎలా అవుతుంది? ఈ ఒప్పందాలు అదాని మీటర్లు ఇప్పుడు షాపులన్నిటికీ అనంతపురంలో బిగిస్తున్నారు, అదాని మనుషులు వచ్చి బిగిస్తున్నారు మీటర్లు. ఒక్కొక్క మీటర్ 32,000, మామూలుగా అయితే అది 12-13 వస్తుంది. ఆ డబ్బును కూడా మన దగ్గర బిల్లులు వేస్తున్నారు పొద్దున. మేము చెబుతున్నాం ప్రజలకి, ఈ మీటర్లు ఇళ్లకు బిగించడానికి వస్తే మాకు ఈ మీటర్లు వద్దు, పెట్టొద్దు అని ప్రజలు దీన్ని ప్రతిఘటించాలి. వద్దంటే వెనకపోవాల్సిందే. పెంచారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 16,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెడితే వీళ్ళు వచ్చి దాన్ని అమలు జరిపారు. మీకేం పని? జగన్మోహన్ రెడ్డిని కట్టుకోమనండి, మీరు ఎందుకు అమలు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లంచాలు తీసుకొని అదానితో తప్పుడు ఒప్పందం చేసుకుంటే మీరెందుకు దాన్ని అమలు చేయాలి? చాలా గొప్ప అగ్రిమెంటు. ఇప్పుడు మేము వెనక్కి వస్తే ఫైన్ కట్టాలంటున్నారు చంద్రబాబు నాయుడు. మనం చెబుతున్నాడు, ఆయన ఏమన్నాడు, 2 నెలల క్రితం మేము అధ్యయనం చేస్తున్నాం అన్నాడు. 2 నెలల క్రితం. మరి ఏం అధ్యయనం చేశారు? ఆ అధ్యయనంలో ఏం తెలియంది? ఎక్స్పర్ట్లు ఏం చెప్పారు? లీగల్ ఎక్స్పర్ట్లు, లాయర్లు ఏం చెప్పారు? బహిరంగ ప్రకటించాలిగా ఏమిటి అధ్యయనం అని. ఒక్క అదానీ కంపెనీ ఒప్పందం వల్ల 1,10,000 కోట్లు వినియోగదారుల మీద భారం పడుతుంది. సంవత్సరానికి 3,800 కోట్లు. ఇది నేను చెబుతుంది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంగా రాగానే గత సంవత్సరం జూలైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉంది. అదానీ కంపెనీలతో జరిగిన ఒప్పందం వల్ల సంవత్సరానికి 3,870 కోట్లు భారం పడుతుంది అదనంగా వినియోగదారుల మీద. మొత్తం 47,000 కోట్లు భారం వేసింది ఈ ప్రభుత్వం వినియోగదారుల మీద అని వాళ్ళు సంవత్సరానికి 47,000 కోట్లు భారం వేసిందని తెలుగుదేశం వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉంది.